శక్తి మీడియా భారత్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. కర్మ మన తాతల జమానంలో చూసుకుంటే కర్మ ఫలితం అనేది కొంచెం లేట్గా అప్డేట్ అయ్యేది. కానీ ఇప్పుడు 6G 7G 5G జనరేషన్లో కర్మ ఫలితం అనేది వెంటనే అప్డేట్ అయ్యి దాని రిజల్ట్స్ కూడా ఇస్తుంది. అలాంటి కర్మ ఫలితమే ఇప్పుడు అనుభవిస్తుంది బచ్చలకూర జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్. అతను పవన్ కళ్యాణ్ అన్నాడో లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని అన్నారో ఇవన్నీ పక్కన పెడితే సనాతన హైందవ ధర్మాన్ని గురించి ఇతగాడు మాట్లాడిన మాటలు, రాముడు మీద మాట్లాడిన మాటలు, సీతాదేవి మీద మాట్లాడిన మాటలు, ప్రతి దాన్ని ఇక్కడ మన గురువుల్ని, సనాతన ధర్మంలో ఉన్న గురువుల్ని కించపరుస్తూ మాట్లాడాడు. సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఎవడో గొట్టంగాడు చెప్పిండని చెప్పేసి ఇతని యూట్యూబ్ ఛానల్లో మాట్లాడడం జరిగింది చాలాసార్లు. ఇతను సనాతన ధర్మాన్ని ఇంకొక మాటగా చెప్తూ ఆతుల ధర్మం అనుకుంటా మాట్లాడడం కూడా జరిగింది. ఇలా మాట్లాడుకుంటూ తన పైశాచికం పేటరైపోయి పవన్ కళ్యాణ్ని మొన్న దళిత శంకారావం అనే సభలో ఇష్టమున్నట్టు కారు కూతలు కూర్చిండు. దానికి ఇంపాక్ట్ 4 రోజుల నుంచి అరెస్ట్ అవుతున్నారు, బెయిల్ వస్తుంది. ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో ఈ లెఫ్ట్ ఎకో సిస్టమ్ చేస్తున్న హంగామా అంతా ఇంత కాదు. కానీ ఈ లెఫ్ట్ ఎకో సిస్టమ్ ఈరోజు కంపిండర్ ఆఫ్ సైలెన్స్లో ఉండిపోయింది. ఎందుకు తెలుసా? నిన్న గన్నవరం పోలీసులు UAPA యాక్ట్ కింద రావణ్ణి అరెస్ట్ చేశారు. కాబట్టి UAPA యాక్ట్ అంటే ఏంటో తెలుసా మిత్రులారా? అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. దీనికి నాన్ బెయిలబుల్ అఫెన్స్ ఇదొకటి. ఎన్కౌంటర్ కూడా చేయొచ్చు. ఇలాంటి ఒక గ్రౌండ్స్ ఉన్న కేసు ఇది బీజేపీ గవర్నమెంటో ఎన్డీఏ అలయన్సో లేకుంటే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఇది తీసుకొచ్చిన చట్టంగా ఇది 1962లోనే ఇది తీసుకురావడం జరిగింది. 2002లో 2004లో 2012లో 2019లో కూడా దీని మీద అమెండ్మెంట్స్ చేయడం జరిగింది. కేవలం ఒక ప్రశ్న రావణ్ అలియాస్ ఈ బచ్చలకూర జోసెఫ్ని ఇప్పుడు దాకా అరెస్ట్ చేయలేదు మిత్రులారా. చాలామందిని ఇప్పుడు దాకా ఉన్న డేటాబేస్ అంటే 2025లో ఎంతమందిని అరెస్ట్ చేశారో ఒకసారి మనం స్క్రీన్ మీద వస్తుంది చూడండి ఒకసారి. ఆంధ్రప్రదేశ్లో 1 కేసు, అరుణాచల్ ప్రదేశ్లో 3, అస్సాంలో 76, బీహార్లో 30, ఛత్తీస్గఢ్లో 3, గోవాలో 1, గుజరాత్లో 0, హర్యానాలో 2, హిమాచల్ ప్రదేశ్లో 0, జార్ఖండ్లో 86, కర్ణాటకలో 1, కేరళలో 18, మధ్యప్రదేశ్లో 4, మహారాష్ట్రలో 1, మణిపూర్లో 169, మేఘాలయలో 10, మిజోరాంలో 0, నాగాలాండ్లో 2, పంజాబ్లో 19, రాజస్థాన్లో 0, సిక్కింలో 0, తమిళనాడులో 3, తెలంగాణలో 0, త్రిపురలో 2, ఉత్తరప్రదేశ్లో 72, ఇప్పుడు 101కి చేరింది, ఉత్తరాఖండ్లో 2, వెస్ట్ బెంగాల్లో 2, అండమాన్ నికోబార్లో 0, చండీగఢ్లో 1, ఢిల్లీలో 12, జమ్మూ అండ్ కాశ్మీర్లో 371, లడఖ్లో 0, లక్షద్వీప్ ఐలాండ్లో 0, పాండిచేరిలో 0. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇది హోమ్ అఫైర్స్ అఫీషియల్గా ఇచ్చిన ఒక డాక్యుమెంట్ ఫ్రెండ్స్. దాదాపు ఒక 1000 పైచిలకు కేసులు ఇక్కడ UAPA యాక్ట్ కింద పెట్టడం జరిగింది. అసలు UAPA యాక్ట్ అంటే ఎవరి గురించి పెట్టారో తెలుసా మిత్రులారా? కౌంటర్ టెర్రరిజం అండ్ కౌంటర్ నక్సలిజం గురించి పెట్టారు ఈ యాక్ట్ అనేది. అయితే దీనికి నాన్ బెయిలబుల్ అండ్ షూట్ ఎట్ సైడ్ ఆర్డర్స్ లేకుంటే ఎన్కౌంటర్ చేయడానికి కూడా దీనికి చాలా గ్రౌండ్స్ ఉన్నాయని చెప్పేసి మనం అనుకోవచ్చు. అండ్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా దీనికి శిక్ష అర్హులే. సో ఈ UAPA యాక్ట్ కింద ప్రశ్న రావణ్ని ఎందుకు అరెస్ట్ చేశారంటే ఆపరేషన్ సింధూర్ టైంలో కానీ అండ్ ఆపరేషన్ ఖగార్ కానీ చేస్తున్నప్పుడు భారతదేశ ప్రభుత్వం మీద విషం జిమ్ముతున్న న్యూస్లు ఆపరేషన్ ఖగార్ మీద మెయిన్గా ఇక్కడ హిడ్మా చనిపోతే వందలాది హిడ్మాలు పుట్టుకొస్తారు అనుకుంటూ చెప్పడం జరిగింది. అండ్ ఈయన కొన్ని మాట్లాడుకుంటూ ఆదివాసుల్ని దళితుల్ని కాపాడేందుకు నక్సల్స్ అని చెప్పేసి ఇతను మాట్లాడతాడు. నేను ప్రశ్నారావణ్ని ఒకటి క్వశ్చన్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు వరకు ఒక ఆదివాసిని కానీ ఒక దళితుల్ని కానీ ఒక కమాండో ఏదైతే నువ్వు అనుకుంటున్న నక్సల్స్లో చేయడం జరిగిందా? చేయలేదు. అసలు ఆ నక్సల్ సిస్టమ్స్ వద్రాబాబు అని చెప్పేసి ఇప్పుడు CPI అండ్ CPM పార్టీస్ ఎప్పుడో దీన్ని పక్కన పెట్టేసి ఈ గన్నులతోని కాదు ఓట్లతోనే స్వరాజ్యం ఇక్కడ తీసుకురావచ్చు, రాజ్యాంగ బద్ధంగా మనం ఉండాలని చెప్పేసి వీళ్ళు మాట్లాడడం జరిగింది అండ్ ఫైట్ చేస్తూనే ఉన్నారు. హిట్మాన్ వచ్చేసరికి ఇతను ప్రైజ్ చేయడం జరిగింది. ఏమనంటే వందలాది హిట్మాలు పుట్టుకొస్తారంట.
ఒక్క హిట్మానే కొన్ని వేల మంది పోలీసులు చంపితే ఇంకా వందలాది మంది హిట్మాన్ వచ్చి ఎంతమంది పోలీసులు చంపాలి, ఎంతమంది సివిలియన్స్ని చంపాలి చెప్పండి. అంటే ఒక హార్డ్ కోర్ క్రిమినల్ అండ్ హార్డ్ కోర్ నక్సల్స్ని ఇతను సపోర్ట్ చేస్తుంటే ఇతని మీద యూఏపీ యాక్ట్ ఎందుకు పెట్టద్దు? ఇతని మీదనే కాదు, ఎవరైతే తులసి చందు అండ్ లెఫ్ట్ ఎకోసిస్టమ్ మెయింటైన్ చేస్తున్న ఏదైతే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నా చూస్తారా, వాళ్ళ మీద కూడా ఈ యూఏపీ యాక్ట్ పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ భారతదేశ గవర్నమెంట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ ఏపీ గవర్నమెంట్ని. నిజంగా వీళ్ళకి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చేది ద వైర్ అనే ఒక సంస్థ నుంచి. వెబ్సైట్ ని ఇక్కడ భారతదేశంలో దాన్ని బ్యాన్ చేయడం కూడా జరిగింది ఈ భారతదేశ ప్రభుత్వం. కానీ దాని సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీళ్ళు ఇష్టం ఉన్నట్టు నెరేటివ్స్ ని రన్ చేస్తున్నారు. అవునా కదా ఫ్రెండ్స్? చూసుకుంటే మార్వాడీస్ గో బ్యాక్ అంటాడు, ఇక్కడ ఆంధ్రాస్ ని గో బ్యాక్ అంటారు తెలంగాణ నుంచి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, రోహింగ్యా గో బ్యాక్ అని ఈ రోజు వరకు ఎప్పుడైనా చెప్పడం జరిగిందా వీళ్ళు? నిజంగా వీళ్ళకి ప్రాంతం మీదనే ప్రేమ ఉంటే ఎందుకు రోహింగ్యాన్ని గో బ్యాక్ అని అనలేదు? ఆంధ్ర వాళ్ళని కానీ ఇక్కడ మార్వాడీస్ని కానీ ఈ సోకాల్డ్ లెఫ్ట్ ఎకో సిస్టమ్ మాట్లాడుతున్నప్పుడు రోహింగ్యాల మీద ఎందుకు మాట్లాడరు? ఎందుకంటే ఈ రోహింగ్యాలు వచ్చేసరికి వీళ్ళకి పెంచి పోషిస్తున్న పార్టీలకి ఓట్ బ్యాంక్ గా మారుతుంది. కాబట్టి నిజంగా ఇక్కడ రోహింగ్యాల వల్ల ఒరిజినల్ ముస్లిమ్స్, ఇక్కడ పుట్టిన నా ముస్లిం సోదరులు సోదరిమణులు ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు చేసే లుచ్చా పనులకి, వాళ్ళు చేసే క్రైమ్ యాక్టివిటీస్కి ఇక్కడున్న అమాయకమైన ముస్లిమ్స్ అనుభవిస్తున్నారు. ఎస్ ఫ్రెండ్స్, వాడొచ్చి బంగ్లాదేశ్ నుంచో బర్ముడా నుంచో లేదా అక్కడి నుంచి వచ్చి ఇండియా లెక్క ఉంటూ క్రైమ్ యాక్టివిటీస్ ఎన్ని విచ్చలవిడిగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్. ముస్లిమ్స్కి ఎంత అన్యాయం చేస్తూ దాని మీద వీళ్ళు మాట్లాడరు. కానీ ఆంధ్ర పీపుల్ మీద, రాజస్థాన్ గుజరాతీస్ మీద మాట్లాడతారు. నీ దేశం కానోడు ఇక్కడ వచ్చి ఉండి ఇక్కడ మన దేశం యొక్క బిడ్డల్ని లవ్ జిహాద్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ మాట్లాడుతుంటే వీళ్ళు పిండర్ ఆఫ్ సైలెన్స్. కానీ వీళ్ళ పోరాటం వల్ల ఈ దేశంలో ఉన్నోడిని, ఇక్కడ దేశంలో ఓట్ బ్యాంక్ ఉన్నోడిని, ఆల్రెడీ 2002లో సర్ నుంచి ఉన్నోళ్ళని వాళ్ళని మాత్రం క్వశ్చన్ చేస్తారే వీళ్ళు. కానీ వేరే దేశం నుంచి నా ఘర్కా నా ఘాట్కా అంటారు కదా, ఒక్క ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ లేకుండా ఇక్కడ భారతదేశంలో అక్రమ చొరబాటు దారులుగా ఇక్కడికి వచ్చి మన బిడ్డల్ని, మన హిందూ బిడ్డల్ని లవ్ జిహాదుల పేరిట వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ అండ్ వాళ్ళకు రావాల్సిన రిజర్వేషన్స్ వీళ్ళు ఇక్కడ అక్రమ చొరబాట్లకు వచ్చి ఇక్కడ అనుభవిస్తుంటే ఇంకెన్ని రోజులను ఉపేక్షించాలి? ఒక ముస్లిమ్స్కి ఎంత అన్యాయం జరుగుతుంది. కానీ దాని మీద వీరు మాట్లాడారు మిత్రులారా. కానీ వీళ్ళ పోరాటం వల్ల ఈ సోకాల్డ్ ఈ మార్వాడీస్ మీద, మన దేశంలో ఉన్న మన బిడ్డల మీద, సో వీళ్ళ ఎకోసిస్టమ్ అనేది ఎప్పటి నుంచో అనాదిగా వస్తుంది. ఈ అర్బన్ నక్సల్స్ అప్పుడు వచ్చేసరికి ప్రొఫెసర్ల పేరిట ఇప్పుడు యూట్యూబర్లు అండ్ ఈ ఫేస్బుక్ ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ పేరిట వస్తున్నారు. వీళ్ళందరి మీద ఈ యూఏపీ యాక్ట్ పెట్టాలని చెప్పేసి భారతదేశ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే టుకుడే గ్యాంగ్ ఇక్కడ రెజిమ్ చేంజ్ చేయడానికి వీళ్ళని సంప్రదిస్తున్న ప్రతి వీడియోకి వీళ్ళకి పే దొరుకుతుంది. ఏ యూట్యూబ్ ఛానల్ అయితే లెఫ్ట్ ఎకో సిస్టమ్ కానీ రైట్ ఎకో సిస్టమ్ కానీ ఏ గవర్నమెంట్ అయినా ఏ యూట్యూబ్ ఛానల్ అయినా సరే ఒక్కసారి దీని మీద స్క్రూటినీ చేసి ఎస్ఐఆర్ ఎట్లయితే చేస్తున్నారో వీళ్ళ బ్యాంక్ అకౌంట్స్, వీళ్ళకి ఎక్కడి నుంచి ఫండింగ్ వస్తుందో మొత్తం ఒకసారి డేటా మొత్తం తీయండి. ఎన్జిఓస్ మీద ఎట్లయితే స్ట్రింగ్ ఆపరేషన్ చేయించారో ఈ యూట్యూబ్ ఛానల్స్ మీద కూడా, ఈవెన్ మా మీద కూడా మీరు స్ట్రింగ్ ఆపరేషన్ చేయించండి. ఎక్కడి నుంచి ఈ ఫండ్ రైజింగ్ అనేది వస్తుంది, ఈ ఫండ్స్ అనేది వస్తుంది, ఒక్కసారి మీరు ట్రాన్స్పరెన్సీ చేసి ఒక్క ఓపిక చేసుకొని మీరు వెతికితే ఒక్కడి మీద కాదు, ఈ ప్రశ్న రావణ మీదనే కాదు, దాదాపు 100 మంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీద ఈ కేసు పడే ఛాన్స్ ఉంది, ఈ యాక్ట్ పడే ఛాన్స్ ఉంది. అవునా కాదు? ఒక్క రావణ్ ఒకడే ఇక్కడ కాదు, ఇక్కడ తులసి చందు అండ్ జర్మన్లో ఉన్న ధ్రువ్ రాటేగాడు, ఇక్కడ కొంతమంది ఈ తొలి వెలుగు రఘు, నేను అర్బన్ నక్సల్స్ అని చెప్పుకుంటూ కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతాడు. ఈ స్వయం ప్రకటిత అర్బన్ నక్సల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ ఏరి పారాయాలని చెప్పేసి వీళ్ళ మీద కూడా యూఏపీ యాక్ట్ పెట్టాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా యాజ్ ఏ జర్నలిస్ట్గా. మీరేమంటారు ఫ్రెండ్స్? ఒక్క ప్రశ్న రావణ మీదనే పెడితే ఇది సరిపోదు. యావత్ ఏదైతే లెఫ్ట్ ఎకో సిస్టమ్, ఈ లెఫ్ట్ లాగ్ మీద ఎవడైతే ఫండింగ్ విదేశాల నుంచి కానీ అన్నోన్ ఏదైతే అన్లాఫుల్ యాక్టివిటీస్ చేసే పర్సన్స్ నుంచి ఈ ఫండింగ్ వస్తున్నాయో వాళ్ళందరి మీద కూడా మీరు నిఘా పెట్టి ఆ ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇన్వెస్టిగేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరేమంటారో కమెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా? ఇక లెఫ్ట్ ఎకో సిస్టమ్ ఎట్లా మనల్ని విచ్ఛిన్నం చేద్దామని దేశ ద్రోహ శక్తులతోని ఎట్లా చేయగలుగుతుందో మనం అంతా చూస్తూనే ఉన్నాం.
సో మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ నేనేమైనా తప్పుగా మాట్లాడితే కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ ఈ వీడియో కానీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ఒక సబ్స్క్రిప్షన్స్ ఏదైతే ఉన్నాయో ఆ సబ్స్క్రిప్షన్స్ కూడా తీసుకోండి. జై హింద్, జై భారత్.